Hello students, myself Geeta, CGL in Physiotherapy, KPM GVJC Nalgonda. Today I am going to discuss paper 1, medical and surgical conditions for physiotherapy second year students. Today I am going to discuss about leprosy. Leprosy ante kushti vyadi. Definition: a contagious disease that affects the skin, mucous membranes and nerves, causing discoloration and lumps on the skin. In severe cases, disfigurement and deformities are seen. Contagious disease అంటే ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని కంటేజియస్ డిజీజ్ అంటాం. ఇక్కడ ఏంటంటే జబ్బు పడిన పేషెంట్తో లేదా వ్యక్తితో చాలా రోజుల తరబడి కాంటాక్ట్లో కలిసి ఉన్నట్లయితే ఈ జబ్బు సోకడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక కంటేజియస్ డిజీజ్. చర్మాన్ని, మ్యూకస్ మెంబ్రెయిన్ని మరియు నరాల మీద ప్రభావం చూపుతుంది. దానివల్ల కలర్లో తేడాలు మరియు చర్మం పైన ఉండలని మనం గమనిస్తాం. చాలా రోజుల తరబడి లేదా వ్యాధి ముదురుతున్న కొద్దీ మనము డిస్ఫిగర్మెంట్ అంటే అందవైకల్యంగా ఆకారంలో మార్పు అనేది గమనిస్తాం. అంతేకాకుండా డిఫార్మిటీస్ వైకల్యాలని కూడా చూస్తాం. కాజేటివ్ ఆర్గానిజం మైక్రోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియాతో ఈ వ్యాధి వస్తుంది. సో లెప్రే అంటే అర్థం ఏంటి అంటే స్కేలీ అని అర్థం. అంతేకాకుండా ఈ లెప్రసీని మనము హ్యాన్సెన్స్ డిజీజ్ అని కూడా అంటాం. లెప్రసీ యొక్క ఇంకొక పేరేంటి? హ్యాన్సెన్స్ డిజీజ్. రాసుకోండి. రైట్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఇది చర్మం మరియు మ్యూకస్ మెంబ్రెయిన్ ద్వారా లోపలికి చేరుతుంది. చూడండి, ఇక్కడ కుష్టి వ్యాధి యొక్క పేషెంట్స్ ఉన్నారు చూడండి. రైట్. టైప్స్ అంటే రకాలు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా 4 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి లెప్రోమాటస్ లెప్రసీ, రెండోది వచ్చేసి ట్యూబర్క్యులాయిడ్ లెప్రసీ, మూడోది వచ్చేసి ఇండిటర్మినేట్ లెప్రసీ, నాలుగోది వచ్చేసి బార్డర్ లైన్ లేదా డైమార్ఫిక్ లెప్రసీ. సో ఫస్ట్ వన్ లెప్రోమాటస్ లెప్రసీ. స్కిన్ బికమ్స్ రెడ్ అండ్ షైనీ. చర్మం అంతా కూడా ఎర్రబడుతుంది, అలాగే మెరుస్తుంది అని చెప్తున్నాడు. చర్మం ఎర్రబడ్డప్పుడు దాన్ని ఎరిదిమా అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్యూబర్క్యులాయిడ్ లెప్రసీ. స్మాల్ లంప్స్ సీన్ నియర్ ద బ్లడ్ వెజిల్స్. రక్తనాడుల దగ్గర చిన్న చిన్న నాడ్యూల్స్, గడ్డలని మనము చూస్తాం. నెక్స్ట్ ఇండిటర్మినేట్ లెప్రసీ. ఇక్కడ ప్రత్యేకంగా మనం ఏమి చూడలేము, ఇది అని చెప్పలేము. కానీ అక్కడ ఇంక్రీజ్ బ్లడ్ సప్లై, హైపరీమియా అంటే ఆ భాగానికి ఇంక్రీజ్ బ్లడ్ సప్లై అనేది చూస్తూ ఉంటాం. బార్డర్ లైన్ లెప్రసీ. ఈ లెప్రసీలో మనకి లెప్రోమాటస్ అండ్ ట్యూబర్క్యులాయిడ్ లెప్రసీ రెండు యొక్క లక్షణాలను మనం ఇక్కడ చూస్తాం. లెప్రసీ యొక్క వ్యాధి లక్షణాలు, క్లినికల్ ఫీచర్స్ అంటే ఏంటి? వ్యాధి లక్షణాలు. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఫిజియోథెరపీకి సంబంధించిన లక్షణాలను మాత్రమే చూస్తాం. వాటి గురించి మాత్రమే మీకు బాగా వచ్చి ఉండాలి. అంతకంటే ముందు వేరే లక్షణాలను కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏమైతుంది అంటే పేషెంట్కి మీరు ఇక్కడ ఐబ్రోస్ గమనించండి. రాను ఏమైపోతుందంటే పేషెంట్ ఐబ్రోస్ కోల్పోతాడు. నేసల్ సెప్టమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రిజార్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, చప్పుడు ముక్క అయిపోతుంది. వాళ్ళ వాయిస్ కనుక చూసినట్లయితే హార్ష్ వాయిస్ వస్తుంది. చెవులలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. చిన్నగా చెవు కూడా దాని యొక్క సైజ్ తగ్గిపోతుంది, చెవి యొక్క సైజ్ కూడా తగ్గిపోతుంది. ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమైపోతుంది,
ఒక సైడ్ ఫేస్, మనము ఫేస్లో సిమెట్రీని కూడా కోల్పోతాం. రైట్ సైడ్ ఉన్న ఫేస్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫేస్ సేమ్ ఉండదు. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటివి? ఇవి కూడా లెప్రసీ యొక్క క్లినికల్ ఫీచర్సే. కానీ ఇక్కడ మనము మీ స్టాండర్డ్కి, ఫిజియోథెరపీ స్టూడెంట్స్కి ఫిజియోథెరపీకి సంబంధించిన లక్షణాలను మాత్రమే ఇక్కడ మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమన్నా మనం నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది కనుక మసిల్ వీక్నెస్ చూస్తాము. అంటే కండరాలు బలహీనపడడం అనేది చూస్తాం. ఎందుకు? కండరం ఎప్పుడు పనిచేస్తుంది? నరాల దగ్గర నుంచి సమాచారం వచ్చినప్పుడే మనకు పనిచేస్తుంది. ఇక్కడ ఏమైంది? నరాలు దెబ్బతిన్నాయి, కండరానికి సమాచారం ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. అంటే కండరం ఎప్పుడైనా దానికి స్టిమ్యులస్ రాలేదు అంటే ఎట్లాంటి రెస్పాన్స్ చూపించదు. అలా ఏమైపోతుంది? కండరం బలహీనమైపోతుంది. అట్లా కండరం బలహీనమైపోయి ఏ పని కాంట్రాక్షన్ జరగనప్పుడు చిన్నగా దాని సైజ్ అనేది మారిపోతుంది. దాన్నే ఎట్రోఫీ అంటాం. అంటే పూర్తి మసిల్ మాస్ లాస్ అయినప్పుడు, కండరం యొక్క సైజ్ తగ్గిపోయినప్పుడు దాన్ని ఎట్రోఫీ అని అంటాం. తర్వాత లాస్ ఆఫ్ సెన్సేషన్. పేషెంట్ స్పర్శని కోల్పోతాడు. ఎలాంటి స్పర్శని? ముట్టుకోవడం, టచ్, టెంపరేచర్ అండ్ పెయిన్. ఇవి ఏవి కూడా పేషెంట్ని గుర్తించలేడు. ఎందుకంటే మళ్ళీ సేమ్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యాయి కనుక పేషెంట్ వీటిని గుర్తించలేడు. నెక్స్ట్ అల్సర్స్ ఆన్ స్కిన్. గమనించినట్లయితే మనము చర్మం పైన పుండ్లని చూస్తూ ఉంటాం. వాటిని అల్సర్స్ అని అంటాం. నెక్స్ట్ డిఫార్మిటీస్, వైకల్యాలను చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వైకల్యం ఉంది, అల్నర్ క్లా హ్యాండ్. ఇక్కడ ఏమైందంటే అల్నర్ నర్వ్ దెబ్బతిన్నది కనుక ఏమైంది? అది ఎక్కడైతే సప్లై చేస్తుందో అక్కడ మనం ఈ డిఫార్మిటీని చూస్తున్నాం. దీన్నే క్లా హ్యాండ్ అని అంటాం, అల్నర్ క్లా హ్యాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూరైటిక్ ఫుడ్ డ్రాప్. ఓకే, ఏంటి అంటే మనకి లాటరల్ పెరోనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనం ఫుడ్ డ్రాప్ అనేది చూస్తాం. అలాగే వ్రిస్ట్ డ్రాప్. అంటే ఇక్కడ ఏమైందంటే ఫుడ్ డ్రాప్ అంటే ఏంటి? ఇన్ఎబిలిటీ టు పర్ఫార్మ్ డార్సిఫ్లెక్షన్ ఆఫ్ ఫుట్. ఇక్కడ పేషెంట్ని కనుక మనము డార్సిఫ్లెక్షన్ అనే కదలిక చేయమన్నట్లయితే పేషెంట్ చేయలేడు. ఎందుకంటే లాటరల్ పెరోనియల్ నర్వ్ ఇక్కడ ఇంజూర్డ్ అయింది, డ్యామేజ్ అయింది కనుక. తర్వాత నెక్స్ట్ వ్రిస్ట్ డ్రాప్ అంటే ఏంటి అంటే ఇన్ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఎక్స్టెన్షన్ ఎట్ ద వ్రిస్ట్ జాయింట్ దగ్గర మనము వ్రిస్ట్ ఎక్స్టెన్షన్ చేయమన్నప్పుడు పేషెంట్ చేయలేడు. పార్షియల్ ఆర్ ఫుల్ క్లా హ్యాండ్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? తర్వాత మ్యూటిలేషన్స్ అంటే ఏంటి అంటే కాజింగ్ డ్యామేజ్ టు ద బాడీ పార్ట్. ఎగ్జాంపుల్ ఫింగర్ రిజార్ప్షన్. ఇంతకుముందు ఫస్ట్ ఫోటోలో చూసాం కదా, ఆ ఫోటోలో చూసినప్పుడు మనకి ఇక్కడ ఫింగర్స్ కనిపించాయా? ఇక్కడ ఫింగర్స్ కనిపిస్తున్నాయా? లేదు, అంత తినేసినట్టు అయిపోయింది చూడండి. దాన్నే ఫింగర్ రిజార్ప్షన్ అని అంటారు. ఓకేనా? రాను ఆ లక్షణాలను కూడా మనం పేషెంట్లో చూస్తాం. తర్వాత పేషెంట్ నడుస్తున్నప్పుడు మనము హై స్టెప్పింగ్ గేట్ని గమనిస్తాం. పేషెంట్ నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? మనము హై స్టెప్పింగ్ గేట్ని గమనిస్తాం. ఏంటంటే ఇక్కడ హై స్టెప్పింగ్ గేట్ అంటే మీరందరూ ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు. ఇక్కడ ఏం చేస్తాడు పేషెంట్? గ్రౌండ్ని క్లియర్ చేయడానికి, డార్సిఫ్లెక్షన్ చేయలేడు కనుక గ్రౌండ్ని క్లియర్ చేయడానికి హిప్ అండ్ ఇంకా నీ జాయింట్ దగ్గర ఎక్సెసివ్ ఫ్లెక్షన్ చేసి, అంటే ఎక్కువగా మడిచి కాల్ని పైకెత్తి ముందుకు అడిగేస్తాడు. ఆ అడుగు వేసినప్పుడు కూడా ఏమని గట్టిగా భూమి పైన వేస్తాడు, చప్పుడు వచ్చేట్లు. ఓకేనా? ఆ తర్వాత ఏమైతుంది? ఇక్కడ ఆ చప్పుడు వల్ల పేషెంట్ గ్రహిస్తాడు తన ఫుట్ గ్రౌండ్ తోని కాంటాక్ట్ లోకి వచ్చింది అని చెప్పేసి. ఆ తర్వాత అవతల కాల్ని తీసి ముందుకేస్తాడు. ఓకేనా? ఇక్కడ ఏమైంది? పాదంలో స్పర్శ కోల్పోయినాడు కనుక పాదం భూమికి ఆనింది లేనిది పేషెంట్కి తెలియదు కనుక ఏమవుతుంది? గట్టిగా బలంగా దాన్ని నేలకేసి వేస్తాడు. అప్పుడు దాంతో పేషెంట్ గుర్తిస్తాడు. ఓకే, సో ఈ లెప్రసీ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసి 5 years పట్టొచ్చు ఒక లక్షణం మనకి కనపడాలంటే. ఎందుకు అంటే ఈ లెప్రసీ బ్యాక్టీరియా అనేది చాలా స్లోగా బాడీ లోపల మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఇక్కడ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కనుక ఈ నర్వ్స్ని కనుక మనం పాల్పేట్ చేసినట్లయితే ఏమైపోతుంది అంటే అది హార్డ్గా అయిపోతాయి.
నర్వ్స్ అంతా కూడా ఎలా అయిపోతాయి, హార్డ్గా అయిపోతాయి. నా లెప్రసీ ట్రీట్మెంట్ కనుక మనం చూసినట్లయితే మెడికల్ మేనేజ్మెంట్లో డాప్సోన్, థయాబ్యూటసిన్ అనే వాటిని ఇస్తారు. ఓకే, నా ఫిజియోథెరపీ మేనేజ్మెంట్. ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో మనకు ముఖ్యంగా వీ హ్యావ్ ఎయిమ్స్ అండ్ ప్లాన్స్. ఈ ప్లాన్స్నే మీన్స్ అని కూడా అంటారు. ఎయిమ్స్ అంటే ఏంటి అంటే మన లక్ష్యాలు ఏంటి, మనం లెప్రసీ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మన లక్ష్యాలు ఏంటి, మన లక్ష్యాలను మనం ఏ విధంగా ఎన్నుకుంటాం, ఎలా ఎన్నుకుంటాం అంటే పేషెంట్ యొక్క సమస్యలను బట్టి మనం లక్ష్యాలని ఎన్నుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్లాన్స్ లేదా మీన్స్ అంటే ఏంటి అంటే మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఏ విధమైన చికిత్సా విధానాన్ని మనము ఎన్నుకుంటున్నాం. మనకి ఎన్నో చికిత్సా విధానాలు ఉన్నాయి ఫిజియోథెరపీలో, దాంట్లో మీరు ఏది ఎన్నుకుంటున్నారు దాన్నే ప్లాన్స్ లేదా మీన్స్ అని అంటాం. ఓకే, ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి ప్రొవైడింగ్ సైకలాజికల్ సపోర్ట్ టు ద పేషెంట్. సెకండ్ వన్ ప్రివెంటింగ్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్, relieving from paresthesia, strengthening of weakened muscles. General active exercises are made to be practiced, increasing the functional capacity of the patient, maintaining the length and properties of muscles. So first one ఏమంటున్నాడు, providing psychological support to the patient. పేషెంట్కి మానసిక ధైర్యం చెప్పడం. ఓకే, తర్వాత రెండోది ప్రివెంటింగ్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్. అంటే కాంట్రాక్చర్స్ అంటే ఏంటి, ముడుచుకోవడం. కండరాల యొక్క సైజ్ తగ్గడం వల్ల ఏమైపోతుంది, అక్కడ ముడుచుకోవడం అనేది జరుగుతుంది. డిఫార్మిటీస్ అంటే వైకల్యాలు. ఈ కాంట్రాక్చర్స్ని మరియు డిఫార్మిటీస్ని అరికట్టడం, రాకుండా చూసుకోవాలి. ముందు నుంచే తెలుస్తుంది కదా, లెప్రసీ, ఈ పేషెంట్కి ఈ లెప్రసీ అనే వ్యాధి వచ్చింది. మనందరికీ తెలుసు లెప్రసీ వచ్చినప్పుడు ఏదేది జరుగుతుందో. సో అవన్నీ జాగ్రత్తలు తీసుకొని కాంట్రాక్చర్స్ని డిఫార్మిటీస్ని రాకుండా చూసుకోవాలి. రిలీవింగ్ ఫ్రమ్ పారాఎస్థీసియా అంటే ఇక్కడ పేషెంట్కి లాస్ ఆఫ్ సెన్సేషన్ లేదా డిస్టర్బ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. అంటే స్పర్శలో మార్పు అనేది ఉంటుంది. ఐదర్ కోల్పోతాడో లేదా లోపం ఉంటుంది, దాని నుండి బయటపడేయడం. స్ట్రెంథనింగ్ ఆఫ్ వీకెండ్ మసిల్స్, బలహీనపడ్డ కండరాలని బలపరచడం. జనరల్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ ఆర్ మేడ్ టు బి ప్రాక్టీస్డ్. ఓకే, పేషెంట్ని యాక్టివ్గా ఉంచడానికి, ఓకేనా, పేషెంట్తో యాక్టివ్ ఎక్సర్సైజెస్ని చేయించాలి. ఇంక్రీజింగ్ ద ఫంక్షనల్ కెపాసిటీ ఆఫ్ ద పేషెంట్. ఓకేనా, పేషెంట్ యొక్క ఫంక్షనల్ పనితనాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. మెయింటైనింగ్ ద లెంత్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మసిల్స్, కండరాల యొక్క పొడవును మరియు దాని గుణ విశేషణలను నిలుపుకోగలగాలి. ప్రాపర్టీస్ ఆఫ్ మసిల్స్ అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ మనకి, కాంట్రాక్టిబిలిటీ, ఓకే, ఎక్సైటబిలిటీ, రిథమిసిటీ, ఓకే, ఎక్స్టెన్సిబిలిటీ, ఆల్ ఆర్ నన్ లా. ఇవన్నీ ప్రాపర్టీస్ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలగాలి. రైట్. ప్లాన్స్. బై కౌన్సిలింగ్ ద పేషెంట్ and telling the importance of physiotherapy, we must gain confidence in the patient. We must never give false assurance and see that negative thoughts doesn't come into his mind. ఓకేనా, పేషెంట్కి కౌన్సిలింగ్ చేసి చెప్పాలి ఫిజియోథెరపీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పేషెంట్ యొక్క కండిషన్ ఏంటి, ఫిజియోథెరపీ పేషెంట్కి ఏ విధంగా సహాయపడుతుంది అనేది పేషెంట్కి మనం వివరంగా వివరించాలి. ఓకేనా, అంతేకాని పేషెంట్కి ఫాల్స్ అష్యూరెన్స్ ఇవ్వద్దు. అంటే ఏదైనా నయం కానిది ఉంటే ఏం కాదు నయం అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడూ తప్పుగా చెప్పొద్దు. అలాగే పేషెంట్ మైండ్లోకి నెగటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఏంటి, లెప్రసీ అనేది ఒక భయంకరమైన వ్యాధి. ఓకేనా, అందరికీ ఒక ఫీలింగ్, అది అమ్మో ఎంతో పాపం చేస్తే తప్పిస్తే ఈ వ్యాధి రాదు అన్న ఒక ఫీలింగ్, అవునా. అందుకని చెప్పేసి ఎట్లాంటి చెడు ఆలోచనలు, నెగటివ్ థాట్స్ కూడా పేషెంట్ మైండ్లోకి రాకుండా చూసుకోవాలి. మందులను సరిగ్గా వేసుకోమని చెప్పాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలి. మందులు ప్రాపర్గా వేసుకుంటే ఆ వ్యాధిని అక్కడితోని మనం అరికట్టొచ్చు.
ఒకవేళ అంతవరకు ఏమైనా మార్పులు జరిగిపోయినట్లయితే దాన్ని మార్చలేమో అని చెప్పండి. ఓకేనా? ఇంకా ముందు ఎలాంటి డిఫార్మిటీస్ రాకుండా, ఎలాంటి డిస్ఫిగర్మెంట్ లేకుండా, ఓకేనా, ఏ విధంగా చూసుకోవాలి అనేది మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ నర్వ్స్ దెబ్బతింటుంటాయి కనుక జనరలీ మనం వ్రిస్ట్ డ్రాప్ అంటే ఇన్ఎబిలిటీ టు డూ వ్రిస్ట్ ఎక్స్టెన్షన్, ఓకేనా, మనం చేయని వ్రిస్ట్ ఎక్స్టెన్షన్ చేయలేము. ఓకేనా? ఫుట్ డ్రాప్ ఇక్కడ ఇన్ఎబిలిటీ టు డూ ఫుట్ డార్సిఫ్లెక్షన్. సో అందుకని చెప్పేసి ఏం చేయాలి, ఇక్కడ నర్వ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఓకే పేషెంట్కి మనము వ్రిస్ట్ డ్రాప్ కనుక ఉన్నట్లయితే కాకప్ స్ప్లింట్ ఇవ్వాలి. అదే ఫుట్ డ్రాప్ కనుక ఉన్నట్లయితే ఫుట్ డ్రాప్ స్ప్లింట్ని ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఫిగర్లో మీరు చూస్తున్నారు కదా, ఇదే కాకప్ స్ప్లింట్. వ్రిస్ట్ డ్రాప్కి మనం ఈ స్ప్లింట్ ఇస్తాం. ఈ స్ప్లింట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం వీ కెన్ పొజిషన్ ద లింబ్, మనకి చేయిని ఏ విధంగా కావాలో ఆ విధంగా పొజిషన్ చేసుకోవచ్చు. మనం చేయికి ఆధారాన్ని సపోర్ట్ ఇవ్వచ్చు. ఓకేనా? అలాగే మసిల్ లెంత్ని, కండరాల యొక్క పొడవుని మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా? బై మేకింగ్ పేషెంట్ డూ ఎక్సర్సైజ్ యూజింగ్ స్ప్లింట్స్ అండ్ పొజిషనింగ్ ద లింబ్ ప్రాపర్లీ వీ కెన్ అవాయిడ్ కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్. ఓకేనా? కాంట్రాక్చర్స్ అండ్ డిఫార్మిటీస్, కాంట్రాక్చర్స్ రాకుండా చూడాలి అంటే మైల్డ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ పేషెంట్కి చేయాలి, యాక్టివ్ మూమెంట్స్ చేయమని చెప్పాలి. ఓకేనా? ఇంకొకటి స్ప్లింట్స్లని వాడాలి. అలాగే డిఫార్మిటీస్ రాకుండా ఉండాలి అంటే కూడా స్ప్లింట్స్ని వాడాలి, ప్రాపర్గా పొజిషన్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల కూడా మనం చాలా వరకు కాంట్రాక్చర్స్ మరియు డిఫార్మిటీస్ని అరికట్టవచ్చు. ఓకే, మనం ఈ కాకప్ స్ప్లింట్ని వాడుతున్నప్పుడు పేషెంట్కి సెన్సేషన్ ప్రాబ్లం ఉంది కనుక ఈ స్ట్రాప్స్, ఓకేనా, ఈ పట్టీలు వేస్తున్నాం కదా, అది తీసేసినప్పుడల్లా ఆ స్కిన్ అంతా మనం సరి చూసుకోవాలి. ఓకేనా? ఏమైనా రెడ్నెస్ ఉందా, ఉన్నట్లయితే మంచిగా పౌడర్ వేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ స్ప్లింట్ వేస్తున్నప్పుడు ఏం చేయాలి, అక్కడ కాటన్ ప్యాడింగ్ పెట్టి చేయండి. ఎక్కువ ఎక్సెసివ్ ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫుట్ డ్రాప్ స్ప్లింట్. దీన్ని ఫుట్ డ్రాప్ స్ప్లింట్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఏమైతుంది, పేషెంట్ డార్సిఫ్లెక్షన్ చేయలేడు, పాదం ఎప్పుడు చూడు కింది వైపుకు ఉంటుంది. మనం ఎంత చెప్పినా పైకి పేషెంట్ చేయలేడు. ఓకే, ఎందుకు, ఇక్కడ నర్వ్ ఇన్వాల్వ్ అయింది కనుక, లాటరల్ పెరోనియల్ నర్వ్ ఇన్వాల్వ్ అయింది కనుక ఫుట్ డ్రాప్ని చూస్తాం. అట్లాంటి కేసెస్లో ఫుట్ డ్రాప్ స్ప్లింట్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే షూ ఇన్సర్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఇవి వేసుకొని వీటిపైన షూస్ కూడా వేసుకోవచ్చు, లేదా శాండిల్స్, వీటికైతే స్ట్రాప్స్ ఉంటాయో అవి కూడా వేసుకొని పేషెంట్ నడవడంలో ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. కాంట్రాక్చర్స్ ఆర్ ఆల్సో ప్రివెంటెడ్ బై డూయింగ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. కాంట్రాక్చర్స్ని ఏ విధంగా అరికట్టొచ్చు అని చెప్తున్నాడు, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లని చేసి కూడా మనం దాన్ని అరికట్టవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, when skin sensation is disturbed, patient is advised to check for injuries regularly and apply oil if the skin becomes dry. ఓకేనా? పేషెంట్ కనుక స్పర్శ కోల్పోయినట్లయితే రెగ్యులర్గా తన స్కిన్ని చెక్ చేసుకోమని చెప్పాలి. ఏదైనా గాయాలు అయ్యాయా, చర్మం ఏమైనా పొడిబారిపోయిందా, ఓకేనా, వాటిని చూసుకొని ఒకవేళ పొడిబారిపోయినట్లయితే ఆయిల్ అప్లై చేసుకోమని చెప్పాలి. ఓకేనా? ఏమైనా ఇంజురీస్, గాయాలు కనుక అయినట్లయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాలికి స్పర్శ ఉండదు. ఓకేనా? రాయి తగిలినా అర్థం కాదు. మెట్లెక్కుతున్నాడు అనుకోండి, డార్సిఫ్లెక్షన్ చేయలేడు కనుక వేళ్ళ దగ్గర అంతా రాసుకుపోయి ఉంటుంది. ఓకేనా? అట్లాంటివి అందుకనే రెగ్యులర్గా చెక్ చేసుకోమని చెప్పాలి. యాక్చువల్లీ ముందే సలహా ఇస్తాం మనము. ఓకే, ఏమని అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్కి, ఓకేనా, వేడిగా ఉన్న వస్తువులకి, నడిచేటప్పుడు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలని ఇవన్నీ సలహా ఇవ్వాలి. సలహా ఇచ్చినా సరే రోజు రెగ్యులర్గా చెక్ చేసుకోమని చెప్పాలి స్కిన్ని. అడ్వైజ్ ద పేషెంట్ టు బీ అవే ఫ్రమ్ షార్ప్ అండ్ హాట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ స్పర్శ కోల్పోయాడు. ఓకేనా? కట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? వేడి కాలితే కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి వాటికి దూరంగా ఉండమని పేషెంట్కి మనం సలహా ఇవ్వాలి. బై యూజింగ్ టెన్స్ we can relieve patient from paresthesia.
ఇక్కడ ఏమైతుంది పేషెంట్కి టచ్ సెన్సేషన్ గురించి, అంటే ముట్టుకున్నప్పుడు అది ఫైన్ టచ్ అయినా ఉండొచ్చు, క్రూడ్ టచ్ అయినా ఉండొచ్చు. ఓకేనా, పేషెంట్ తెలుసుకోలేకపోతాడు. అలాగే వేడి, చల్లదనాన్ని, టెంపరేచర్ని కూడా లాస్ అవుతాడు. అంతేకాకుండా నొప్పి యొక్క స్పర్శను కూడా కోల్పోతాడు. సో ఈ పారాఎస్థీసియా నుండి పేషెంట్ని విముక్తి కలిగించాలి అనుకుంటే మనం టెన్స్ని వాడాలి. టెన్స్ని వాడి దాని నుండి విముక్తి కలిగించవచ్చు. టెన్స్ అంటే ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఉపయోగిస్తారు మనం దీన్ని, ఏ నర్వ్ దాన్ని సప్లై చేస్తుందో చూడండి. అల్నార్ నర్వ్ ఎఫెక్ట్ అయిందా, రేడియల్ నర్వ్ ఎఫెక్ట్ అయిందా, లేదా లాటరల్ పెరోనియల్ నర్వ్ ఎఫెక్ట్ అయిందా. ఓకేనా, అది దాని డర్మటోన్ లెవెల్స్ ఏవి ఉంటాయో, ఓకే, స్కిన్ పైన ఎక్కడ అది సప్లై చేస్తుంది, ఎక్కడ సెన్సేషన్ అనేది లేదు చూసుకొని టెన్స్ని మనం అప్లై చేసుకోవాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ వీక్ మసిల్స్ ఆర్ డన్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్. బలహీనపడ్డ కండరాలకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు చేయిస్తూ ఆ కండరాల యొక్క బలాన్ని పెంచుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, మనకి లాటరల్ పెరోనియల్ నర్వ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, మనం డార్సిఫ్లెక్సర్స్కి ఎక్సర్సైజెస్ చేయించాలి. పేషెంట్ యాక్టివ్గా చేయగలుగుతున్నాడు, మసిల్ పవర్ 3 ఉంది అంటే అప్పుడు చిన్నగా 4-5కి చేయాలి. మసిల్ పవర్ 4 తర్వాత 5 వచ్చేటట్టు చూసుకోవాలి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే కండరాలను బలపరిచే ఎక్సర్సైజ్. వాటి ఇంకొక పేరే రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అని కూడా అంటాం. బై ప్రాక్టీసింగ్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ ఫంక్షనల్ క్యాపబిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. ఓకేనా, పేషెంట్కి వివిధ రకాల ఎక్సర్సైజ్లను చేయిస్తూ పేషెంట్ యొక్క పనితనాన్ని పెంచాలి. అంతే తప్పిస్తే అయ్యో జబ్బు చేసింది కదా అని అన్ని పనులు అటెండెన్స్ చేస్తామంటే చెప్పాలి. అలా కాదు, తన పనులను తాను చేసుకోనిమని చెప్పాలి. రోజు ఏ విధంగా చేసుకుంటాడో ఆ విధంగా చేసుకోనిమని చెప్పాలి. అలాగే అన్ని ఎక్సర్సైజెస్ కూడా పేషెంట్కి నేర్పించి వాటిని ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాలి. రెగ్యులర్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజింగ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద మసిల్ లెంత్. ప్రాపర్టీస్ ఆఫ్ మసిల్స్ ఆర్ మెయింటైన్డ్ బై యూజింగ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్. ఇక్కడ ఏమంటున్నాడు, మనం రెగ్యులర్గా సరిగ్గా కనుక ఎక్సర్సైజ్ చేసినట్లయితే కండరాల యొక్క బల పొడవుని నిలుపుకోవచ్చు, మసిల్ లెంత్ని నిలుపుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మసిల్ లెంత్లో తేడా వస్తేనే మనకి కాంట్రాక్చర్స్ వస్తాయి. మసిల్ లెంత్లో, మసిల్ పవర్లో తేడా వస్తేనే మనకి డిఫార్మిటీస్ని మనం చూస్తాం. అందుకని చెప్పేసి ఏం చేయాలి, ఇక్కడ రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి మసిల్ లెంత్ మనం మెయింటైన్ చేయొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ మసిల్స్ ఆర్ మెయింటైన్డ్ బై యూజింగ్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్. ఓకేనా, ఎప్పుడైనా సరే మసిల్ యొక్క ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయాలి, ఓకేనా, నిలుపుకునేలాగా చూడడానికి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇస్తాం. కానీ ఇక్కడ మనకి పేషెంట్ సెన్సేషన్లో తేడా ఉంది కనుక సరి చూసుకోవాలి. ఓకేనా, ఎంతో జాగ్రత్త వహించి మనము ఏ మొడాలిటీని వాడినా సరే, టెన్స్ని వాడినా సరే, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ని వాడినా సరే ఏం చేయాలి, సెన్సేషన్ని ప్రాపర్గా లేదు కనుక రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇతర పార్ట్లపై పెట్టి ఇంటెన్సిటీ పేషెంట్ ఎంత తట్టుకోగలుగుతాడో చూడండి, దానికంటే కొంచెం తగ్గించే వాడండి. వాడిన తర్వాత కూడా అక్కడ స్కిన్ని ఇన్స్పెక్ట్ చేయండి, సరి చూసుకోండి ఏమైనా మార్పు ఉందా. ఎందుకంటే స్పర్శలో లోపం ఉంది కనుక అక్కడ బర్న్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎప్పుడైనా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ ద ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ అగైన్ యాజ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా, మనం ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్. రైట్, ప్రొవైడింగ్ psychological support to the patient, preventing contractures and deformities, relieving from paresthesia, strengthening of weakened muscles, general active exercises are made to be practiced, increasing the functional capacity of the patient, maintaining the length and properties of muscle. Okay, patient ki psychological support ఇవ్వడం, కాంట్రాక్చర్స్ మరియు డిఫార్మిటీస్ అంటే కండరం ముడుచుకోవడం మరియు వంకర్లు తిరగడం లేదా వైకల్యాల నుండి విముక్తి కలిగించడం, రాకుండా చూసుకోవడం, రిలీవింగ్ ఫ్రమ్ పారాస్థీసియా. ఓకేనా,
స్పర్శ కోల్పోవడం నుంచి విముక్తి కలిగించడం, బలహీనపడ్డ కండరాలను బలపరచడం, జనరల్ ఎక్సర్సైజ్ చేయించడం, పేషెంట్ యొక్క ఫంక్షనల్ కెపాసిటీ అంటే పనితనాన్ని పెంచడం, కండరాల యొక్క పొడవుని మెయింటైన్ చేయడం అంటే నిలుపుకోవడం, మరియు ప్రాపర్టీస్ని అంటే గుణ విశేషాలను కూడా నిలుపుకోవడం. ఓకే, ఎప్పుడైనా పేషెంట్కి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఓకేనా. ఫాల్స్ అష్యూరెన్స్ ఎప్పుడు ఇవ్వద్దు అంటే తప్పుడు అష్యూరెన్స్ అంటే ఏం కాదు తగ్గిపోతుంది అనేది ఎప్పుడు పేషెంట్కి చెప్పదు. ఉన్నది ఉన్నట్టుగా పేషెంట్కి చెప్పాలి. అలాగే పేషెంట్కి నెగటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే, సరి అయిన ఎక్సర్సైజ్లను చేపిస్తూ, లిమ్స్ని ప్రాపర్గా పొజిషన్ చేస్తూ, స్ప్లింట్స్లను వాడుతూ కాంట్రాక్చర్స్ని మరియు డిఫార్మిటీస్ని అరికట్టవచ్చు. బ్రిడ్జ్ డ్రాప్ కనుక ఉన్నట్లయితే కాకప్ స్ప్లింట్ని వాడండి. ఫుట్ డ్రాప్ కనుక ఉన్నట్లయితే ఫుట్ డ్రాప్ స్ప్లింట్ని వాడండి. కాంట్రాక్చర్స్ని స్ట్రెచ్ ఆర్ ఆల్సో ప్రివెంటెడ్ బై డూయింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. కాంట్రాక్చర్స్ని మనం స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ కూడా అరికట్టవచ్చు. When the skin sensation is decreased, patient is advised to check for injuries regularly and apply oil if the skin becomes dry. మన పేషెంట్ని స్పర్శ కోల్పోయినప్పుడు, స్పర్శ సరిగ్గా లేకపోయినా కూడా రెగ్యులర్గా తన చర్మాన్ని చెక్ చేసుకోమని చెప్పాలి. ఓకేనా. ఏవైనా గాయాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పాలి. చర్మం కనుక పొడిబారిపోయినట్లు కనిపించినట్లయితే ఆయిల్ అప్లై చేసుకోమని చెప్పాలి, లేదా మాయిశ్చర్ని అప్లై చేసుకోమని చెప్పాలి. అడ్వైజ్ ద పేషెంట్ టు బీ అవే ఫ్రమ్ షార్ప్ అండ్ హాట్ ఆబ్జెక్ట్స్. కొత్తగా ఉన్న వస్తువులకి మరియు వేడిగా వస్తున్న వస్తువులకి దూరంగా ఉండమని చెప్పాలి. బై యూజింగ్ టెన్స్ వీ కెన్ రిలీవ్ పేషెంట్ ఫ్రమ్ పారెస్థీసియా. ఓకేనా. లాస్ ఆఫ్ సెన్సేషన్ నుండి విముక్తి కలిగించడానికి పేషెంట్కి మనం టెన్స్ని ఉపయోగించవచ్చు. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ వీక్ మసిల్స్ ఆర్ డన్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్. బలహీనపడ్డ కండరాలకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లను చేయించి వాటి యొక్క బలాన్ని పెంచాలి. బై ప్రాక్టీసింగ్ యాక్టివ్ ఎక్సర్సైజెస్ ఫంక్షనల్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. పేషెంట్ యొక్క పనితనాన్ని పెంచాలి అంటే పేషెంట్ని రెగ్యులర్గా యాక్టివ్ ఎక్సర్సైజ్లో చేయమని చెప్పాలి. రెగ్యులర్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజింగ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద మసిల్ లెంత్. కరెక్ట్ ఎక్సర్సైజ్లు, సరి అయిన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల కండరం యొక్క పొడవుని మనము నిలుపుకోవచ్చు. అంతేకాకుండా కండరాల యొక్క గుణ విశేషాలను నిలుపుకోవడానికి మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనే పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ పేషెంట్ స్పర్శ కోల్పోయినట్టు కనుక ఎలాంటి రకమైన పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు మనం దాన్ని సరిచూసుకోవాలి. మంచిగా ఉన్న భాగం దగ్గర పెట్టి ఎంత తట్టుకోగలుగుతున్నాడో ఇంటెన్సిటీని చూసి దానికంటే తక్కువ మోతాదులోనే మనం ఎఫెక్టెడ్ అయిన ఏరియాలో కంపల్సరీ అయితే పెట్టాలి. ఓకేనా. ఇది లెప్రసీ గురించి. లెప్రసీ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ చూడండి. అంటే ఆ క్రిములు మన లోపలికి చేరినాక మనకు ఒక లక్షణం కనిపించడానికి కనీసం 5 సంవత్సరాలు పట్టొచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. ఇది చాలా కంటేజియస్ డిసీజ్. అంటే ఒక పర్సన్ నుండి ఒక పర్సన్కి ఎలా వస్తుందంటే చాలా రోజుల తరబడి ఆ పేషెంట్తో కాంటాక్ట్లో ఉన్నట్లయితే, ఓకేనా, అంటే ఆ పేషెంట్ని మనం ముట్టుకొని వాళ్ళతోనే తిరుగుతున్నట్లయితే ఈ వ్యాధి రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ముఖ్యంగా చర్మాన్ని, మ్యూకస్ మెంబ్రేన్ని మరియు నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే డిఫైన్ లెప్రసీ, రైట్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ లెప్రసీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పీటీ మేనేజ్మెంట్ అని వస్తుంది. జనరల్గా దీని నుండి మనకి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, లేదా ఇన్ జనరల్గా క్వశ్చన్ ఇట్లా రావచ్చు, కుష్టి వ్యాధిని గురించి వివరించండి అని. అప్పుడు డెఫినేషన్ రాయండి, టైప్స్ రాయండి, టైప్స్లో పేర్లు రాస్తే సరిపోతుంది. క్లినికల్ ఫీచర్స్ రాయండి, క్లినికల్ ఫీచర్స్లో కూడా పీటీ మేనేజ్మెంట్కి సంబంధించిన క్లినికల్ ఫీచర్స్ ఖచ్చితంగా రాయాలి. అలాగే ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ రాయండి. ఈ లెసన్లో మీరు ఒక కొత్త పదం నేర్చుకున్నారు, అదేంటంటే మిటిలేషన్స్. మిటిలేషన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఆర్గన్ కానివ్వండి, ఒక పార్ట్ కానివ్వండి, అది రిజర్వ్ అవ్వడం. అంటే ఏంటి? తినేయడం. ఇప్పుడు వేళ్ళు ఉన్నాయి చూసారా, వేలుని తినేసినట్లయింది, దాన్నే రిసార్ప్షన్ అని అంటాం. ఓకేనా. థ్యాంక్ యూ.